హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ హంటింగ్. చాలా రోజుల తర్వాత ఫిషింగ్కి వచ్చినాం. మళ్ళీ ఈరోజు పని బంద్ అయింది, పని లేదు. ఈ రవ్వు షికారు చేద్దామని మా బ్యాచ్ అంతా పని వాళ్ళందరం చేపలు పట్టడానికి వచ్చినాం. ఏం చేపలు పడుతున్నాం అంటే ఇలా డోరాల మీద గుచ్చాగాలాలు రాడ్లతో, ఫిషింగ్ రాడ్లతో డోరాలు వేసి ఇసిరేసి కూర్చోటం. మనం చేసేది ఏం లేదు, అయ్యే పడుతుండే, అయ్యే పడి కూర్చుంటాయి. ఈ మొన్నటిదాకా ఏరు మొత్తం తగ్గిపోయింది, మళ్ళీ ఫుల్గా ఏరు వస్తుంది. నీళ్ళు కలర్ మొత్తం ఎర్రగా అయినాయి నీళ్ళు. ఈ ఎర్ర నీళ్ళకి ఏం కలర్ పిండి కలపాలో చూపెడతాం మీకు. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద పెద్ద చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తా. చూద్దాం మరి ఏం సైజ్ చేపలు పడతాయి, ఏం పడతాయో. ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి అయితే. మేము వచ్చిన లొకేషన్ ఇదే లొకేషన్, మన పాత లొకేషన్. ఎప్పుడు పట్టేదే మేము. ఆల్రెడీ ఒక అన్న ఉన్నాడు గుద్దుతో. అయినా ఏమన్నా పడ్డాయా? పులుసా పాంప్లెటా? రవ్వ? ఓకే ఓకే, గుద్దితే గులాబ్ జామే. మన ఒక అన్నకి ఎప్పుడు వచ్చిండో తెలియదు, ఒక రవ్వ పడ్డదంట కేజీ. ఇది మనం కూడా ట్రై చేద్దాం, వేసేద్దాం. ఇక పిండి కలుపుదాం. పిండిలో ఏమేమి వేస్తానో మీకు కూడా చూపెడతా. భోజనానికి కూర్చున్నా అనుకుంటారే, భోజనం చేయట్లేదు. పిండి కలపడానికి బస్తా ఇంటికానే తీసుకొస్తాను. రోజు చేపలు కలిపి పిండి కలిపి ఏం తెచ్చినావు నాయన? తెచ్చినావు నీళ్ళు? నేను పిండి కలుపుతా, నువ్వేమో రాడ్లన్నీ సెటప్ చేయి. టైం వేస్ట్ చేయ మాకు. నువ్వు వచ్చింది లేటుగా, దిగ్గుబడి తెంగాల. ఏంది తౌడు కింద బాగుంటుంది. డబ్బాలు కలర్ గ్రీన్ కలర్ తౌడు, గ్రీన్ పిండి. కొద్దిగా ఉంచుదాం. చూడు ఎంత పెద్ద చేప పెట్టిందో. కలర్ గ్రీన్ కలర్ దగ్గర తీసుకురా, కలర్ చూపెడదాం. గ్రీన్ కలర్ రెండు వేసేస్తా. గ్రీన్ కలర్. నువ్వు రాడ్డు సెటప్ చేసామి తొందరగా. ఇసరంగానే 4-5 పడాలి ఒక్కొక్కదానికి. మంచిగా తాగుతాడు ఫస్ట్. చేపలు పట్టడానికి వచ్చిండే, ఏం చేయడానికి బస్ అల్లబడుతుంది. కొత్తగా పసిరిక పామైనట్టే అవుతుంది. ఆహా, ఏదో స్వీట్ ఉంటుంది ఇది, గ్రీన్ స్వీట్ అట్లా ఉంది. పిండి కలుపుడు అయిపోయింది. గ్రీన్ కలర్ ఎందుకు వేసినంటే వాటర్ కలర్ రెడ్ ఉంది. చూపెట్టరా, నీళ్ళు చూపెట్టి చూపెట్టిగా. రెడ్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ వేసిన. నీళ్ళు కలర్ని బట్టి పిండి కలర్, మనం కలర్ డబ్బాలు వేసుకునేది ఉంటుంది. వైట్ కలర్ అయితే ఎల్లో కలర్, రెడ్ కలర్ ఉట్టి గోధుమ పిండి వేసైనా పట్టవచ్చు. ఈ రెడ్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ మీద తొందరగా అటాక్ చేస్తాయి. చూద్దాం మరి ఎంతగానో అటాక్ చేస్తాయి మనం కలిపిన పిండికి. అర్థం లేదు, ఉన్నాయి గాలాలు ఉన్నాయి. గాలాలు బాక్స్. నేను వాడే గాలాలు నెంబర్ 7 నెంబర్, చిన్ను హుక్స్ 7 నెంబర్. మన సీసం చూపెడదాం ఇటు వీడియోలో. మనమే తయారు చేసుకున్నాం సీసం. ఇది మనం చేసే పని గ్రానైట్ మార్బుల్ పని. సీసాలు మొత్తం పోతానని నీళ్ళల్లో రాయితో తయారు చేసింది నేనే. హోల్ కూడా ఉంటుంది దీన్ని, చూడండి హోల్ కనబడుతుంది కదా. హోలు మనమే తయారు చేసినాం దీన్ని. సీసం ఇట్లా ఎక్కించుకోవటమే దారంలో నుండి. జేబులలో పర్సులలో పెట్టి తెప్పించిండు అన్న. జేబులలో ఫోన్లో పర్సులో అన్నీ పెట్టి రాళ్ళు తెప్పించి ఇట్లా. ఇది మనం సీసం పెట్టుకోవటానికి. ఇది ఇక్కడ కట్టాలి కొంచెం, తర్వాత చూపెడతాం మీకు. ఆనే దూరం ఇస్తాడు దూరం
పిండి పెట్టుకోవచ్చు, ఇంకా మళ్ళీ ఇచ్చేది పిండి ఈ విధంగా పెట్టుకోవాలి మనం. గుచ్చి ఆడినప్పుడు ఎప్పుడైనా కొత్త వాళ్ళకి అయితే చెప్తున్నా, పాత వాళ్ళకి అన్నీ తెలుసు, అన్ని సీనియర్ మోస్ట్లో ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్. ఈ చేపలు పెట్టుడు కూడా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు చేపలు పడతారు. ఈ చేపలు పట్టుడు పట్టి చేపలన్నీ అయిపోతారు, మాకు లాస్ట్కి చేపలు లేకుండా అయిపోతారు. చేపలు పట్టుడు చాలా మంది మోపారు చేపలు పట్టాలి, ఇంతమంది తక్కువే. కానీ ఈ 2-3 సంవత్సరాల నుండి బాగా తయారయ్యాయి చేపలు పట్టుడు, మస్తుగా తయారయ్యారు. గాలం ఏముంది, గలగలంటే నేను నిన్న అనుకుంటాను జేబులో పెట్టిండు. జేబులు పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉండి గలగల అంటూ నేను గాలం గుంజుతూ ఉండు. ముద్ద పెడతానా గోళీలా, ముద్ద పెట్టా గోళీ ఏమో నెక్స్ట్ అదొకటి ఇదొకటి పెట్టి రన్నింగ్ వాటర్గా గోళీలో పెట్టరు, అది పట్టుకుని ఉరుకుతాయి. ఫస్ట్ ఒక రౌండ్ గోళీలు పెట్టేద్దాం, రెండో రౌండ్ చూసి ముద్దలు పెడదాం. ఒకదానికేమో ఇది పెడదాం, ఒకదానికి అది పెడదాం, చూద్దాం. రన్నింగ్ వాటర్గా గోళీలు పెడితేనే మంచిగా ఇది. ఓకే, ఏందిరా ఈ ద్రాక్ష పళ్ళ, ద్రాక్షాలు పచ్చ ద్రాక్షాలు. అంటది మన ఎమ్మట పోయి పట్టుకోవటం చేపని, చిన్న చేప అయినా పెద్ద చేప అయినా గద్దలు గలగలా అంటారు. ఎత్తుదిరా కేజీ పాంప్లెట్. ఓకేనా, దగ్గర మినిమం కేజీ ఉంటుంది. దీనికి తీసుకుపోయి స్కిన్లెస్ చేసి ఘాట్లు పెట్టి మసాలా పెట్టి పెంక మీద వేయించుకొని తింటే ఉంటుంది. ఆహాహా, దీనంత రుచిగల చేపే లేదు. చేపలలో చేప అంటే ఇదే రుచిగలదు, చాలా మంది తినరు. ఇవాళ పెంక మీద వేస్తారు, ప్రస్తుతానికి 7 సాయంత్రం వేస్తారు.
మామూలు సైజు కాదు, కిలో, తక్కువ కిలో సైజ్ పాంప్లెట్ కెర్రరా లో సైజ్ పాంప్లెట్. చూడండి ఫ్రెండ్స్, మన రవ్వలకి వచ్చినా మన ఈ పాంప్లెట్లు మనకు వదలవు. కిలో సైజ్ పాంప్లెట్లు అంటే ఇట్లా ఉంటాయి మరి. చెప్పండి చాచా. మన గుచ్చాగాలాలు కట్టుకోవాలంటే ఎప్పుడైనా ఇంత బారు వైర్ తీసుకోవాలా. ఈ సుమారు 2 అడుగులు వైర్ ఉంటుంది. 2 అడుగుల వైర్లు 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 ముక్కలు మనం ఎమ్మటే గుచ్చాలు పోతూ ఉంటాయి. ఇక్కడ వేయంగానే గాలం తీసుకోవాలా. దీనికి దగ్గర గాలం ఇట్లా పట్టుకొని ఈ విధంగా 1 2 3 4 5 ఇది వేసి ఇక్కడ పట్టుకోవాలి. మళ్ళీ చేతితో ఇది పట్టుకొని ఇక వైరు దీంట్లో నుండి తీసుకోవాలి. తీసుకొని అయిపోయింది. దీన్ని కట్ చేసుకోవాలి. అయిపోయింది ఒకటి. ఇంకోటి ఇటు సైడ్ కట్టాలి. ఇది పట్టుకునేటప్పుడు కటింగ్ బ్లేడ్తో పట్టుకోవాలా. నేనంటే చిన్నప్పటి నుండి కడతాను కాబట్టి నాకు తెలుసు ఎట్లా కట్టాలో. కొత్త వాళ్ళు ఇది చూసి కట్టారు. ఇది కట్టి గుంజుతుంటే నోట్లో ఇట్లా మనం కట్టి గుంజుతుంటే ఇది జారి వచ్చి ఏళ్ళకైనా నోట్లైనా కూర్చుకుంటుంది. ఇది కటింగ్ బ్లేడ్తో పట్టుకుంటే మీకు మంచిగా ఈజీగా ఉంటుంది. మనం అంటే ఇక చిన్నప్పటి నుండి పడుతున్నాం కాబట్టి మనకు తెలుసు ఇవన్నీ. మీరు కడితే మాత్రం కటింగ్ బ్లేడ్తో పట్టి కట్టుకోండి. మంచిగా చేతులకు కూడా ఏ గాలం గుచ్చుకోకుండా ఉంటుంది. ఆల్రెడీ 4 అయిపోయింది. గుచ్చ తయారైపోయింది ఒకటి. ఇక్కడ మనకు ఎంతసేపు కూడా పట్టలేదు. ఈ సమానంగా ఉండవద్దు ఎప్పుడైనా. నేను కట్టే అయితే సమానంగా ఉండవు, అప్ అండ్ డౌన్ ఉంటాయి అన్నీ. కొంచెం అవుతుందా? ఇవన్నీ అప్ అండ్ డౌన్ ఉండాలి. ఎందుకంటే చేప దీనికి కూర్చుకుంటే ఇది కూర్చుకోవటం అది కూర్చుకోవటం అవుతూ ఉంటుంది. ఇదే తీరా అయినా అది కూడా ఉందా? అప్ అండ్ డౌన్ ఉండాలా. ఈ 3 వేసుకోవాలా. ఇది నేను ఇక్కడ చెప్తానే ఉన్నట్టు సుగా గుంతుకపోతూనే ఉంది. సగంలో ఆఫ్ అయింది. ఇట్లా కంటిన్యూ చేస్తాను. ఇది ఒక 3 వేసుకుంటే అయిపోయింది. ఈ వారు ఉండాలి వైర్ ఎప్పుడైనా. ఇది పెట్టి ఇవేమో మనం పనికాడ తయారు చేసిన రాళ్ళు, సీసాలు. దీనికి సీసం ఇట్లా ఎక్కేట దారం. అప్పం ఇట్లా 3 వేసుకుంటే అయిపోయింది. గుచ్చా రెడీ. అటు ఇటు కదలదు. ఇక్కడ వైర్ కట్టడం ఇసరటమే. దీని వైర్ తెగిపోయింది ఇందాకలా. మనం ఒకటి తెగిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఒకటి పెడదాం. ఇటు కట్టి అయిపోయింది. కట్టడం అయిపోయింది. ఇట్లే మీరు కట్టాలని చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఎవరైనా. అది
చూడండి ఫ్రెండ్స్, కేజీ ఒక్కొక్కటి కేజీ ఉంది పాంప్లెట్. మనం వచ్చినేమో రవ్వులకి, పడేదేమో పాంప్లెట్లు. ఏదో ఒక చేపలు వచ్చినందుకు ఇవాళ కాలం చూడండి ఆడ కూర్చుంది. సుమారు కేజీ ఉంటుంది దగ్గర నుంచి. వచ్చింది దీన్ని. పడ్డది ఇంత రాడ్ అన్ని సెటప్ వేసి కూర్చొని ఇంత సెటప్ చేసిన చేపలే పడతలేవు. వీడేమో ఇంతంత కాలం పోయి తీసుకొచ్చి దీంతో చేపలు పడతాడు. దానికి 10 కేజీలు పడాలి, 10 కాకపోయినా కేజీ రవ్వన్న పడాలి. ఇవన్నీ మూటలన్నీ మోల్చి ఇంట్లో పెట్టి రేపు నేను కూడా ఒక వైర్ తీసుకొని వస్తా. మనం అన్నీ సెటప్ చేసి ఒరిజినల్గా చేసేదానికే చేపలు పడవు. ఉట్టి టైంపాస్కి అట్లా ఇసిరి వేసిన వాటికే పెద్ద పెద్దవి పడుతుంటాయి. కట్రా కేజీది పట్టరా. మన చైనా కొరక ఏంద్రా అది? ఇదేం పాంప్లెట్, ఇదేం చేపరు వారిని. మనం ఇంత సెటప్ వేసినా ఒక చేప పాంప్లెట్లు పడుతున్నాయి. ఈడు కూడా పాంప్లెట్ పెట్టిండు సింగిల్ కాలంతో. ఏం చేపరు ఇది? పాంప్లెట్ కాదా ఇది? మామూలు కాస్ట్ కాదు ఇది. ఎంత రేట్ కాస్ట్ చేప ఇది? బతుకున్న చేపలు కేజీ వచ్చేసి ఇది కాస్ట్లీ చేప అంట. మరి ఇడు గింతంత పేరుతో కాస్ట్లీ చేప పట్టిండు. మనకు సువ్వలేమో కాస్ట్లీ, చేపలేమో కాస్ట్లీగా అమ్మాయి. ఈ చేప ముళ్ళులు ఉన్నాయి కదా మొత్తం దీనికి. మొత్తం గెగ్గెలకు కూడా ముళ్ళు ఉంటుంది. వారిని తీసేదట దీన్ని. గట్టిగా ఉంటుంది అనుకుంటా ఈ చేప. గట్టిగా ఉంటుంది. తీసి చూద్దాం. మనోడు అంటే చేపల బిజినెస్ అయింది. ఎట్ట పట్టుకోవాలి ఆయనకే తెలుసు, మనకు తెలియదు దీని గురించి. ఫస్ట్ టైం గుచ్చుకుంటుందంట. గుచ్చు గట్టిగానే గుచ్చు. వెలగ పెట్టినారు నువ్వు. సువత అయితే చాలా పట్టేట్టున్నావు గారు నువ్వు. సువ తీసి మరి తాటి కొరక అంటారు దీన్ని. తాటి కొరక. తాటి చెట్టు ఎక్కిదని తాటి కొరక అయిందా? ఇంకా ఇంకా నయ్యం ఈత చెట్టు ఎక్కలే. ఈత కొరక అయ్యేరా అయ్యి. అప్పుడు మన ఇళ్ళ కాడ బతికి పట్టినారుగా ఆడ పక్కనే వండుకుంది. నడుస్తూ ఉంటుంది ఈ చేప అంట. నడుతుందంట. మరి మనోడు చెప్తాడు ఎట్ట నడుస్తుంది చూద్దాం. దీని కథ ఏందా, దీని కథ కార్యక్రమం. నడతలేదు ఏంది ఇది? నడుతుందన్న నిజం నేస్తుంది. ఇది కొర్రమీన్ లాగానే పోతుందిగా. నిజంగానేగా పెద్ద కథే ఉంది దీంట్లో. గెగ్గిలతోనే పోతుందిగా. ఇది బాధ చూడలేక మన కాడ గుచ్చాగాలం ఒకటి తీసి ఒక సువ్వ ఇచ్చిన వీడికి. సువ్వ ఇస్తే పట్టరా అంటే పడతలే. చేత్తో అయితే పడతాను, సువ్వతో పడతలేకపోతే. ఇప్పుడే మన ఒక అన్న వచ్చిండు, కాట్ వచ్చిండు చేపలకి. బ్యాగు వీగు పెద్ద కథే ఉంది. అన్న వచ్చిండు, ఎప్పుడో పిండి కలుపుతాడు. పట్టరా సువ్వ ఇత్తే పడతలేదేంద్రా? ఉత్తి వైరుతో పెట్టినావు కానీ. వేయంగానే ఆలస్యం. ఈ తాటి కొరకలు అంటే ముస్తూనే ఉన్నాయి. నిన్ను గుంజకపోయాను. చేపలు ఎగిరే కాడే గాలం వేసిండు. ఊరి వచ్చిందిరు. ఉంచుతుందిరా.
పిండి అయిపోయిందిరా. ఇప్పుడు ఉన్నది కదా. నువ్వు ఈసిరా పోయి నువ్వు పడేవు దాంట్లో. కాదు పాంప్లెట్లు అట్లా కొట్టుకోక పాంప్లెట్లు చైనా గొరకలు వచ్చిండ్రు. అరే ఎయ్ అన్నం తిని 2 సివలు చేద్దాం. పెద్ద మందే ఉంది వీడు. అయితే కొద్దిగా అయితే పాలేరులో పడ్డ ఏది పడదేంగుతారు. కిండి అయిపోయింది రా. మనం వచ్చిన చేపలైంది, మనం పట్టిన చేపలైంది. ఏ చేపలు పడితే కానీ మంచి సైజులో పడ్డాయి పాంప్లెట్లు. ఒకటి కేజీ 30 సైజు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ జబర్దస్త్ వీడియోతో కలుద్దాం. రైట్ మళ్ళా చూస్తా.